మనం కష్టపడతాం, రాత్రి పగలు పనిచేస్తాం. మన తెలివితేటలతో, మన చదువుతో అమెరికా వెళ్లి ఆ దేశాన్ని బిల్డ్ చేస్తాం. అమెరికాలో మన ఇంజనీర్స్ వల్ల అమెరికాలో సిలికాన్ వ్యాలీ నడుస్తుంది. అలానే మన డాక్టర్స్ వల్ల అమెరికా హాస్పిటల్స్ నిలబడుతున్నాయి. మరి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ మన దేశాన్ని నరక కూపం అని పిలిచాడు. మనలాంటి వాళ్ళని ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లని అన్నాడు. సరిగ్గా ఏప్రిల్ 2026లో డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్ రీషేర్ చేశాడు. అందులో ఈ మాటలు ఉన్నాయి. ఇది కేవలం ఒక రేడియో హోస్ట్ అభిప్రాయం కాదు. అమెరికా అధ్యక్షుడు తన సొంత అకౌంట్ నుండి ప్రపంచాన్ని చూపించాడు. ఏం జరిగింది, భారత్ ఎలా స్పందించింది, ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అలానే మన ఇండియన్స్ అమెరికా నుంచి యూటర్న్ చాలా మంది ఇండియాకి వచ్చేస్తున్నారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అన్ని తెలుస్తాయి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఏప్రిల్ 21-22 అమెరికాలో ఒక పేరున్న రేడియో హోస్ట్ ఉన్నాడు. అతనే మైకెల్ సావేజ్. ఈయన ఒక కార్యక్రమంలో ఇండియా అండ్ చైనా గురించి మాట్లాడాడు. మన దేశాల నుండి గర్భిణీ స్త్రీలు అమెరికాకు వచ్చి పిల్లలను కని పౌరసత్వం తీసుకుంటారని, ఇది అమెరికాకు వ్యతిరేకమని అన్నాడు. అక్కడితో ఆగలేదు. మన దేశాలను హెల్ హోల్స్ అంటే నరక కూపాలు అని అన్నాడు. మన వాళ్ళను గ్యాంగ్స్టర్స్ విత్ ల్యాప్టాప్స్ అని అన్నాడు. అలానే వాళ్ళ జాతీయ జెండాను అవమానించారని కూడా ఆరోపించాడు. ఒక రేడియో హోస్ట్ ఏదైనా అంటే అది అతని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మాటలను తన ట్రూత్ సోషల్ అకౌంట్ లో రీపోస్ట్ చేశాడు. ఇది చిన్న విషయం అయితే కాదు. అమెరికా అధ్యక్షుడు ఏదైనా షేర్ చేశాడంటే దానికి అతని అన్అఫీషియల్ ఎండోర్స్మెంట్ ఉన్నట్లే లెక్క. ఆ ఒక్క రీపోస్ట్ గ్లోబల్ హెడ్లైన్స్ అయింది. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ట్రంప్ ఇలాంటివి అంటూనే ఉంటాడు, వదిలేయండి, ఎందుకంటే తలతిక్కలోడు ఎప్పుడు ఏమంటాడో తెలియదు. కానీ ఈసారి ఇది కేవలం మాటలు కాదండి. 2025 జనవరిలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పుడు ఫస్ట్ డేనే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశాడు. అదే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు. తల్లిదండ్రులు ఏ దేశం వారైనా సరే అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు అమెరికా పౌరసత్వం వస్తుంది. ఇది అమెరికా రాజ్యాంగంలో 1868 నుండి దాదాపు 160 సంవత్సరాల నుండి ఉన్న హక్కు ఇది. ట్రంప్ దాన్ని ఒక్క సంతకంతో రద్దు చేయాలని చూశాడు. కానీ అమెరికా కోర్టులు అడ్డుకున్నాయి. ప్రస్తుతం ఈ కేసు అమెరికా సుప్రీంకోర్టులో నడుస్తుంది. అంటే ఆ రీపోస్ట్ వెనక కేవలం రాజకీయం మాత్రమే లేదు. అది ట్రంప్ ముందే అమలు చేస్తున్న పాలసీకి సపోర్ట్ తయారు చేసుకోవడం కూడా. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రతినిధి అయిన రణధీర్ జైస్వాల్ ఇతను ఏం చెప్పాడు అంటే, మేము ఈ రిపోర్ట్లను చూసాం, ప్రస్తుతానికి ఇంతకంటే ఏం చెప్పలేం అని రిప్లై ఇచ్చాడండి. చాలా మంది దీనికి ఏమనుకుంటున్నారు అంటే, అరే మన దేశం బలహీనంగా స్పందించింది అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒకటి గమనించండి, భారత్ అమెరికా మధ్య వ్యాపారం సంవత్సరానికి $200 బిలియన్ పైగా ఉంది. అమెరికాలో 40 లక్షలకు పైగా ఎన్ఆర్ఎస్ ఉన్నారు. సో సాంకేతికంగా, రక్షణగా, ఫార్మాసిటికల్ రంగాల్లో రెండు దేశాలు ఒకదానికి పై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇంత పెద్ద రిలేషన్షిప్ ని ఒక రీపోస్ట్ కోసం పబ్లిక్ గా డ్యామేజ్ చేసుకోవడం మా దేశానికి అవసరమా? నిజమైన దౌత్యం అంటే ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో తెలియడమే. ఇది మన భారతదేశానికి బాగా తెలుసు. ఇంకొకటి ఏంటి అంటే, ట్రంప్ ఎందుకు తగ్గాడు? రానున్న రోజుల్లో నవంబర్ మంత్ లో అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయండి. అక్కడ 40 lakhs పైగా ఇండియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడైనా ఆపోజిట్ గా ట్రంప్ కి ఆపోజిట్ అవుతారేమో అని ట్రంప్ ఏమన్నాడు అంటే, ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ దేర్. ఇవన్నీ అన్నాక చివర్లో ఈ మాట అన్నాడండి. ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసు కదా, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఒకవైపు మన దేశాన్ని నరక కూపం అనే పోస్ట్ రీసెర్చ్ చేసి, మరోవైపు ఇండియా ఈజ్ గ్రేట్ అనడం ఇది గిల్ట్ వల్ల కాదు. ట్రంప్ కి అలాంటి పదం డిక్షనరీలో లేదు కూడా. ఇది జస్ట్ పొలిటికల్ క్యాల్కులేషన్ మాత్రమే. చివరిగా మన ఇండియన్స్ ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో ఎక్కువగా, ఒక సర్వే ఏం చెప్పింది అంటే, మన ఇండియన్స్ చాలా మంది 45% పైగా అమెరికా నుండి ఇండియాకి యూటర్న్ తీసుకుంటున్నారంట. ఎందుకంటే H1B వీసా చాలా అంటే చాలా కష్టం అయిపోయిందండి. లాటరీ అన్నది ఎప్పుడు ఏమవుద్దో తెలియదు. అలానే అమెరికాలో కాస్ట్ ఎక్స్పెన్సివ్ అన్నది చాలా ఎక్కువ అయిపోయింది. అలానే జాబ్స్ ఎక్కడ పడితే అక్కడ తీసేస్తున్నారు. అమెరికాలో అయితే చాలా మందికి తీసేస్తున్నారు. ఇవన్నీ కాకుండా మన ఇండియన్ ఎన్ఆర్ఐస్ డొనాల్డ్ ట్రంప్ తో పడలేక, అలానే అమెరికాలో ఆ కష్టాలు పడలేక ఇండియాలోనే ఉండడం మంచిదని ఇండియాకి బ్యాక్ అవుతున్నారు. సో ఇవన్నీ విన్నాక మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలానే మీరు కనుక కొత్తగా మన ఛానల్ వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.